హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము చైత్ర వైశాఖం వసంత ఋతువు అంటే ఏప్రిల్ మే నెలలో పుట్టిన వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నాం. మేష వృషభంలందు రవి సంచార కాలం అన్నమాట ఇది. సో అందులో పుట్టిన వాళ్ళ జాతకం ఎలాగ ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇందు పుట్టిన పిల్లలు సౌఖ్యం కలవారు, భోగవంతుడు, గుణవంతుడు, అందగాడు, మంచి వస్త్రధారి, దాత, కీర్తివంతుడు అవుతారు. సాధు వర్తములందు అల్ప సంతోషులు, దైవభక్తి వీరికి ఎక్కువ, శృంగారాది విషయములందు ప్రత్యేకత చూపుతారు. వీరి దయార్థ హృదయములను అందరూ అర్థం చేసుకొనలేరు. నుదురు బెదురు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడతారు. దీనివలన మిత్రులతో వైరం రావచ్చు. అధికార ప్రియులు, వీరి కింద పనిచేయువారు కష్టపడతారు, విమర్శలను అంగీకరించరు. జ్ఞాపక శక్తి ఎక్కువ, తగిన చురుకుతనమున్న అదృష్టవంతులగుదురు. ప్రతి వారి యందు నమ్మకం తక్కువ, వ్యవహారంలో తప్పటడుగు వేయుదురు. నిలువైన ఆహార పదార్థాలు ముట్టరు, ఉపహారములను ఎక్కువగా తింటారు. తెల్లని వస్త్రములు కలిసి వచ్చును. స్త్రీలకు పసుపు రంగు గల చీరలు చాలా మంచివి, తెలుపు పనికిరాదు. ముదురు రంగులు మంచివి కావు. వీరికి పల్లె వాసమే సుఖంగా ఉండెను. వీరికి ప్రతి మాసమునందు చవితి, సప్తమి, త్రయోదశి, పాడ్యమి, దశి తిథులు శుభదినములు. ఈ చైత్ర వైశాఖం శుభం. వీరికి 4, 7 సంఖ్యలు కలిసి వచ్చును. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఏప్రిల్ మేలో పుట్టిన వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయో. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం.